హిమాలయ దేశం నేపాల్లో జల ప్రళయం సంభవించింది. నేపాల్ చైనా బోర్డర్లో రాకాసి వరదలు విలయ తాండవం చేశాయి. ఆకస్మికంగా వచ్చిన వరద ధాటికి ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. ఈ ప్రకృతి బీభత్సంతో ఇప్పటి వరకు 162 మంది ప్రాణాలు కోల్పోగా మరో 750 మందికి పైగా గల్లంతయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గల్లంతైన వారిలో కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన 28 దేశాలకు చెందిన టూరిస్టులున్నట్లుగా తెలుస్తోంది. వారిలో 133 మంది భారతీయులు ఉండగా 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులున్నట్లు గుర్తించారు. మిగతా వారంతా అమెరికా, మలేషియా, యూకే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన యాత్రికులని గుర్తించారు. టిబెట్ నేపాల్ సరిహద్దు రీజియన్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కొండ ప్రాంతాల నుంచి ఉధృతంగా దూసుకొచ్చిన బురద నీరు సరిహద్దుల్లోని రసువా, నువాకోట్ జిల్లాల్లోని గ్రామాలను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేశాయి. సరిహద్దు చెక్పోస్టులు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు, చైనా కస్టమ్స్ కార్యాలయం, కీలకమైన ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ ఈ వరద ధాటికి కొట్టుకుపోయాయి. టిబెట్ నుంచి ఒక్కసారిగా వచ్చిన నీటి వరదకు నేపాల్లోని బోటేకోషి నది ఉప్పొంగింది. దీంతో నదీ తీర ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం జరిగింది. పలు గ్రామాలు బురదతో శిథిలాల కింద కూరుకుపోయాయి. 12కు పైగా జల విద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. దీంతో అక్కడ అంధకారం నెలకొంది. వందల వరదలతో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం రెస్క్యూ బృందాలకు సైతం పెద్ద సవాలుగా మారింది. నేపాల్ చరిత్రలో ఇంత పెద్ద ప్రకృతి విపత్తు జరగడం ఇదే తొలిసారి. నేపాల్ వరదల దృశ్యాలు చూస్తుంటేనే వణుకు పుడుతోంది. వరద ధాటికి పెద్ద బిల్డింగులు కూడా మాయమైపోయాయి. భవనాలన్నింటినీ వరద నీరు తుడిచిపెట్టేసింది. ఈ సమయంలో అక్కడున్న జనం ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు అందరినీ కలవరపరుస్తున్నాయి. టిబెట్లోనూ ప్రాణ నష్టం జరిగింది. అక్కడ 3 మరణించగా 256 మంది కనిపించకుండా పోయారు. మరోవైపు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేట్ హెలికాప్టర్లను రంగంలోకి దింపి చర్యలను ముమ్మరం చేశారు. అక్కడి సైన్యం సైతం 14 హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో రెస్క్యూ చర్యలను వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది. స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే కళ్లలో నుంచి నీళ్లు చెమ్మగిలుతున్నటువంటి పరిస్థితి, అంత భయానకమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జల ప్రళయం తర్వాత నేపాల్లో మిగిలినటువంటి ఆ దృశ్యాల గురించి అండ్ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో భారీ జలప్రలయం సంభవించిందని చెప్పొచ్చు. దీనికి దాదాపుగా నేపాల్ అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా కొండ చర్యలు, రాళ్లతోటి కూడిన వరద కొట్టుకు రావడంతో అనేక ప్రాంతాల్లో పూర్తిగా గ్రామాలు కూడా పూర్తిగా తుడుచుకుపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇక ఇప్పటి వరకు 160 మంది మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించడం జరిగింది. 750 మంది గల్లంతైనట్లుగా కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. దీంట్లో 3 టిబెట్లో మృతి చెందగా 265 మంది గల్లంతైనట్టుగా సమాచారం. ఇక గల్లంతైన వారిలో 28 దేశాలకు చెందిన కైలాస మానస సరోవర్ యాత్రికులు ఉన్నట్లుగా కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. వారిలో 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులే ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఇక రసువా, నువాకోట్ జిల్లాల్లో భారీ విధ్వంసం జరిగింది. ఆ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్, సరిహద్దు చెక్ పోస్టులు, హైడ్రో ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. బోటే కోషి నది ఉప్పొంగడంతో గ్రామాలు బురదలో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. 12కు పైగా జల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో విద్యుత్ రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిన పరిస్థితి ఉంది. రెస్క్యూ బృందాలు చేరుకోవడానికి పెద్ద సవాలుగా అయితే మారిన పరిస్థితి ప్రస్తుతం ఇటు నేపాల్లో నెలకొంది. ఇక నేపాల్ చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విలయంగా అధికారులు అయితే పేర్కొంటున్నారు. టిబెట్లో 4.4 తీవ్రతతోటి సంభవించిన భూకంపమే ఈ వరదలకు ప్రధాన కారణం అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. భూకంపంతో మంచుగడ్డలు, అదేవిధంగా రాళ్ల కొండ చర్యలు కూలి నదికి అడ్డుకట్టగా ఏర్పడి ఆ నది ఉప్పొంగడంతో ఒక్కసారిగా ఆ బ్రిడ్జ్ లాగా ఏర్పడిన ఆ రాళ్ల కుప్ప అంతా కూడా కొట్టుకురావడంతో భారీ విధ్వంసం జరిగినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక భారత్ కూడా దీనికి సంబంధించి కొంత సహాయక చర్యలు కూడా అప్రమత్తమైంది. నేపాల్ జలప్రలయం పైన అప్రమత్తం అవుతూనే సహాయక చర్యలను కూడా సైన్యాన్ని రంగంలోకి దించడం జరిగింది. C-17, C-130 విమానాల ద్వారా సామాగ్రిని సిద్ధం చేసి నేపాల్
నేపాల్కి సహాయం చేసేందుకు భారత్ సంసిద్ధమైంది. ఇక వైద్య పరికరాలు, అత్యవసర మందులు పంపేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక సోలార్ సిస్టమ్స్ని కూడా ఇటు నేపాల్కి పంపించేందుకు భారత్ ఏర్పాట్లు చేస్తుంది. పూర్తిగా ఎక్కడికక్కడ విద్యుత్తు నిలిచిపోవడంతో సాధారణ పౌరులు కావచ్చు లేదా అక్కడ ఉన్న సమాచారాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు సహాయపడేందుకు వీలుగానే సోలార్ సిస్టమ్స్ని, బ్యాటరీస్ని భారీగా నేపాల్కి పంపేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక 28 దేశాలకు సంబంధించిన యాత్రికులు ప్రస్తుతం కైలాస మానస సరోవర్ యాత్రల్లో ఉన్న నేపథ్యంలో అనేక దేశాల నుంచి కూడా ఇటు నేపాల్ ఎంబసీలను సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఇటు ఢిల్లీలో ఈ అత్యవసర సేవలకు సంబంధించి కూడా కాల్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. 3 నెంబర్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది. 9871999044 ఒక నెంబరు, అదేవిధంగా 999493 51270 96185 97969 ఈ 3 నెంబర్లను హెల్ప్ లైన్గా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇటు ప్రకటించడం జరిగింది. నేపాల్కి సంబంధించిన తమ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఇటు తెలంగాణ భవన్లో ఉన్న అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఇక భారత్ ఎంబసీ, నేపాల్లో ఉన్న భారత్ ఎంబసీకి సంబంధించిన నెంబర్లను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి భారీ ప్రళయానికి సంబంధించి ఇటు భారత్కి సంబంధించిన యాత్రికులు కూడా ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ భారత ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలను కూడా ఇప్పటికే నేపాల్కి అందించేందుకు సిద్ధమైంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.